నేతలపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ సంచలన సవాల్ చేసింది. హైడ్రా చర్యలను స్వాగతించిన బీజేపీ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని సూచించింది. బండ్లగూడ సల్కం చెరువులో ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన కాలేజీలు, జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, గండిపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజ్లను కూల్చివేసే దమ్ముందా అని ప్రశ్నించింది. ఆ 3 కట్టడాలకు సంబంధించిన గూగుల్ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ కట్టడాలు కూల్చివేసి సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ చేసింది బీజేపీ. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఈ రోజు బీజేపీ అధికారికంగా దీనిపైన స్పందించింది. హైడ్రా కూల్చివేతని స్వాగతిస్తా ఉన్నాము. ఈ రకంగానే ప్రభుత్వం తన మిషన్ ని కొనసాగించి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా పరిరక్షించాలి, చెరువులన్నీ కూడా పరిరక్షించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు బీజేపీ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఈ ప్రచారం జరుగుతున్నటువంటి వాటి సంగతి ఏంటి, వాటి వైపు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు బుల్డోజర్లు దింపి వాటిని కూల్చివేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా ముగ్గురిని ఉదాహరణ కిందకి తీసుకొని ఆ ముగ్గురు పేర్లని ప్రస్తావనకి తీసుకొచ్చి గూగుల్ ఫోటోస్ పాత పిక్చర్ ని జతపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ చేయడం జరిగింది. ముగ్గురు ప్రధాన రాజకీయ నాయకులకు చెందినటువంటి బడా నేతలే. ఒకటి జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ని ఇప్పటి వరకు ఎందుకు కూల్చలేదని ఒకటి, రెండోది కాంగ్రెస్ కి చెందినటువంటి మంత్రి ఫామ్ హౌస్ ని ఎందుకు కూల్చలేదంటూ రెండోది, ఇలా బీజేపీకి వస్తున్నటువంటి పూర్తి వివరాలతో సహా అన్ని కూడా ఆన్లైన్ ద్వారా ట్వీట్ చేస్తూ అన్ని విషయాలపైన ఈ నిర్ణయం తీసుకొని త్వరలో వీటిపైన కూడా కూల్చివేతలు సాగించాలంటూ కూడా క్లియర్ గా ఈ బీజేపీ ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు, దాంట్లో ఓల్ సిటీకి చెందినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి సల్కం చెరువు, రెండోది జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్, మూడోది కాంగ్రెస్ లీడర్ అయినటువంటి ఫామ్ హౌస్ ని ఇప్పటి వరకు ఇంత ప్రచారం జరుగుతున్న అక్రమాలు జరిగాయంటూ కూడా ఎన్ని ఫిర్యాదులు అందినా గూగుల్ ఫోటోస్ లో చాలా క్లియర్ గా ఇవన్నీ కూడా బఫర్ జోన్ లోకి, లేక్ జోన్ లోకి, ప్రభుత్వ భూములు లాగా రెవెన్యూ రికార్డ్స్ పరంగా కనబడుతున్నా హైడ్రా ఈ మూడింటి వాటిపై కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, రంగంలోకి దిగాలి. ఈ బుల్డోజర్లను పెట్టి ఈ 3 స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చేసి అవన్నీ కూడా పరిరక్షించాలన్నట్టుగా కూడా ఈరోజు బీజేపీ తెలంగాణ పేరుతో సోషల్ మీడియాలో చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి ట్వీట్ చేస్తూ రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ కి ఈ వివరాలు అందజేస్తూ జన్వాడ ఫామ్ హౌస్ లో గతంలో తీసినటువంటి డ్రోన్ షూట్ ని ఒక ఫోటో కిందకి తీసి చాలా క్లియర్ గా అదంతా బఫర్ జోన్ పరిధిలోకి వస్తా ఉంది, ఇది క్లియర్ గా కనిపిస్తా ఉందని ఒక ఫోటో పెట్టగా, రెండోది సల్కం చెరువు ఏదైతే నిన్న మొన్నటి వరకు కూడా పాత బస్తీకి చెందినటువంటి యువకులందరూ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ ఫోటోలన్నీ కూడా షేర్ చేయడం జరిగిందో మళ్ళీ బీజేపీ కూడా ఆ ఫోటోని ట్వీట్ చేస్తూ ఈ సల్కం చెరువు పూర్తి విస్తీర్ణంలో ఇంత ఉంది, దాంట్లో సగం మేరకు కూడా ఓవైసీ బ్రదర్స్ కబ్జా చేసి దాంట్లో సగం వరకు కూడా ఫాతిమా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పేరుతో ఈ కాలేజీ నిర్మాణాలను చేపట్టారు. అది క్లియర్ గా గూగుల్ ఫోటోస్ తో తీవ్రంగా ఆక్రమణకు గురైంది. అది మంచినీటి సరస్సు, ప్రజలకు మంచినీటి కోసం ఉపయోగించేటువంటి లేక్ ని కూడా ఓవైసీ బ్రదర్స్ దాని కబ్జాకి గురి చేసి కొన్ని ఏళ్ల తరబడి దాన్ని ఈ రకంగానే ఇల్లీగల్ గా కొనసాగిస్తా ఉన్నారు. కాంగ్రెస్ కి చెందినటువంటి కొంతమంది మంత్రుల యొక్క ఫామ్ హౌజులు కూడా ఇదే జన్వాడగా అనుకొని బఫర్ జోన్ లో ఉన్నట్టుగా అన్ని వివరాలతో సహా ప్రతిపక్షాలు స్థానికులంతా కూడా బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఇప్పటి వరకు దానిపై ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఇమీడియట్ గా ఈ 3 స్థలాల్లో ఉన్నటువంటి ఈ భవనాలను కూల్చేసి చెరువులని పరిరక్షించి ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లీగల్ గా అనుభవించినటువంటి వాటిపై కూడా భారీ మొత్తంలో ఫైన్ విధించాలన్నట్టుగా కూడా బీజేపీ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. వైశాలి, రైట్. మరి బీజేపీ సవాల్పై కాంగ్రెస్ స్పందించిందా? ఇప్పటి వరకు రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకుంటా ఉన్నారు కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా పర్టికులర్ గా ఈ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి స్పందించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా మెషిన్ పేరుతో ఈ అక్రమ కట్టడాలని కూల్చివేస్తా ఉన్నారు. రాజకీయ పరమైనటువంటి విమర్శలు చూసుకుని హైడ్రా ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి ఫిర్యాదులను బట్టి ఉదాహరణకు ఎన్కన్వెన్షన్ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి ఉన్నట్టుగా కూడా క్లియర్ గా గూగుల్ మ్యాప్ ని ఆధారం చేసుకుని దాని ప్రూఫ్స్ కింద పెట్టుకొని అక్కడికి వెళ్లి నేరుగా కూల్చివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు
ఈ 3 ప్రముఖంగా ప్రచారం సాగుతా ఉంది. ఈ 3 స్థలాలకు సంబంధించినటువంటి వాటిపై హైడ్రా ఎప్పుడు రంగంలోకి దిగుతుంది, ఎప్పుడు బుల్డోజర్లని ఈ 3 స్థలాలపైకి ప్రయోగం చేస్తారు, ఎప్పుడు కూల్చివేస్తారు, ఎప్పుడు నిలమట్టం చేస్తారు, అసలు దీనిపై యాక్షన్ తీసుకునేటువంటి ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అంటూ మాత్రం బీజేపీ తెలంగాణ పేరుతో ఈ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీస్తా ఉంది. ఇప్పటికే బీజేపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హైడ్రా పనితీరును శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ, మెచ్చుకుంటూ, స్వాగతిస్తూ ఈ మిషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, చాలా రోజులు హైదరాబాద్ ఇబ్బందులు క్రియేట్ అయినటువంటి అన్నిటి కూడా పరిష్కారం దొరకాలి హైడ్రా కారణంగా అంటూ కూడా వాటికి సూచిస్తూ, సలహాలు ఇస్తూ ఈ హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ తెలంగాణ పేరుతో వచ్చినటువంటి ఈ ట్వీట్ ఈ 3 స్థలాల పైన హైడ్రా ఎప్పుడు దృష్టి పెట్టబోతా ఉందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ సంచలన సవాల్ చేసింది. హైడ్రా చర్యలను స్వాగతించిన బీజేపీ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని సూచించింది. బండ్లగూడ సల్కం చెరువులోని ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన కాలేజీలు, జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, గండిపేటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌజ్లను కూల్చివేసే దమ్ముందా అని ప్రశ్నించింది. ఆ 3 కట్టడాలకు సంబంధించిన గూగుల్ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ కట్టడాలు కూల్చివేసి సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ చేసింది బీజేపీ.